ఒక ఊళ్ళో సత్తయ్య అని ఒక పేదవాడు ఏటి ఒడ్డున ఒక చిన్న గుడిసెలో ఉండేవాడు. అతనికి ఒక చిన్న పడవ ఉంది. అతని వృత్తి వచ్చే పోయేవారిని ఏరు దాటించడమే. ఒక్కొక్కరి దగ్గర రూ. 2 తీసుకునేవాడు. ఆ చిన్నపాటి ఆదాయంతోనే జీవితాన్ని గడిపేవాడు. అతనికో అలవాటు ఉంది. అతని పడవలో రకరకాల వ్యక్తులు ఎక్కేవారు. వాళ్ళందరినీ పరిశీలనగా చూస్తూ, వాళ్ళ మాటలు వింటూ కాలం గడిపేవాడు. ఒకరోజు ఒక పండితుడు ఏవో లెక్కలేసుకుంటూ హడావిడిగా వచ్చి పడవలో కూర్చున్నాడు. ఇంకా ఎవరైనా వస్తారేమో అని సత్తయ్య చూస్తున్నాడు. ఇంతలో ఆ పండితుడు, "తొందరగా తీవయ్యా, నాకు అవతల చాలా పనులున్నాయి" అన్నాడు. అప్పుడు సత్తయ్య, "స్వామి, ఇంకెవరైనా వస్తే నాకు కొంచెం గిట్టుబాటు అవుతుంది" అన్నాడు. అప్పుడు పండితుడు, "అంటే ఎవరూ రాకపోతే రోజంతా పడవలో ఎక్కడే కూర్చోవాలా" అన్నాడు. సత్తయ్య చేసేదేం లేక తెడ్డు వేశాడు. పడవ ఏట్లో వెళ్తుంది. కాసేపు అయ్యాక సత్తయ్య ఇలా అన్నాడు, "స్వామి, ఏవేవో మాట్లాడుకుంటున్నారు" అని. అప్పుడు ఆ పండితుడు, "గణిత శాస్త్రానికి సంబంధించి ఒక సమస్యను పరిష్కరించే పనిలో ఉన్నానయ్యా. గణితమనే కాదు, నాకెన్నిట్లోనో ప్రావీణ్యం ఉంది. నీకు తెలుసా గణిత శాస్త్రం అంటే" అన్నాడు. అప్పుడు సత్తయ్య, "నాకేం తెలియదు స్వామి, నేను చదువుకోలేదు" అన్నాడు. "ఏమిటయ్యా, గణితం అంటే తెలీదా? మన జీవితంలో గణితానికి చాలా ఆవశ్యకత ఉంది. గణితం తెలియకుండా ఎలా బతుకుతున్నావయ్యా" అన్నాడు. అప్పుడు సత్తయ్య, "మీలా చదువుకునే అదృష్టం నాకు లేదు స్వామి. చిన్నప్పటి నుంచి ఇదే పని" అన్నాడు. అప్పుడు ఆ పండితుడు, "ఓ, చదువుకోని వాళ్ళతో వచ్చే చిక్కే ఇది" అంటూ ఇంకా కొనసాగిస్తూ, "మన ప్రపంచంలో చాలా శాస్త్రాలు ఉన్నాయి. వీలైనంత వరకు అన్నిటినీ చదువుకున్నాను. నీకు తెలుసా, జ్యోతిష్ శాస్త్రంలో నన్ను మించిన వ్యక్తి ఈ చుట్టుపక్కల ఎవరూ లేరు. ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరికి ఏం జరుగుతుందో ఇట్టే చెప్పేస్తా. అవును, నీకు తెలుసా జ్యోతిష్ శాస్త్రం అంటే" అని అడిగాడు. అప్పుడు సత్తయ్య, "అయ్యా, చెప్పాను కదా, నాకేం తెలీదు. నేను ఎప్పుడూ బడికి పోలేదు. అసలు ఆ పేరే వినలేదు" అన్నాడు. అప్పుడు పండితుడు, "ఏమీ తెలీదా? ఎలా బతుకుతున్నావు? ఈ బ్రతుకు వ్యర్థం" అన్నాడు. సత్తయ్య మనసు చివుక్కుమంది. ఈ పండితుడు నాకు తెలియనివేవో అడిగి నన్ను కించపరుస్తున్నాడని మనసులో భావించి బాధపడ్డాడు. పడవ అలా వెళ్తుంది.